ఒక్కటే నా గుర్తింపు. నేను ఒక అనాథని అంటుంటారు. అమరావతిలో ఉన్న సైనిక్ మిలిటరీ స్కూల్లో నన్ను మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళే నా టీమ్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. ఇంకా ఎంతకాలం ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తూ ఉంటారు చెప్పండి. కెప్టెన్, నేను ఇంకా అతనితోనే చెప్పలేదు. ఎలా కనిపెట్టారు? మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. ఐ నో మై టీమ్. లోపలికి వెళ్ళి చూసారండి. దిస్ ఇస్ సెక్టర్ 42. పార్టిషన్కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, ఈ రెండు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ 42లో దాదాపు 50 సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు, సివిలియన్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చెయ్యాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో వీ సెంట్ అ టీమ్ ఆఫ్ సోల్జర్స్, స్కౌట్ చేయడం కోసం. ద యూజువల్ రెక్కి మిషన్. పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. వెళ్లిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ 42లో వాళ్ల మీద దాడి ఎవరు చేసుంటారు? ఈ మిషన్ సెక్టర్ 42ని న్యూట్రలైజ్ చేయటం, సివిలియన్ యాక్టివిటీస్ కి సేఫ్ అయిన ప్లేస్ అనే ఎన్ఓసి ఇవ్వడం. కిలోమీటర్స్ నార్త్ లో చైనా, 25 కిలోమీటర్స్ వెస్ట్ లో నేపాల్ క్యాపిటల్. ఇక్కడి నుంచి మనకి నో ఫ్లై జోన్ క్యాపిటల్. సేఫ్ జోన్ లోపల బేస్ క్యాంప్ లో ల్యాండ్ అవుతాం. స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్కి మా టీంని పంపిస్తారు. ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు. వాట్ రియలీ హ్యాపెండ్ హియర్ మేజర్? ఇంతకుముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే. మీ టీంని వార్న్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు. మన సోల్జర్స్లో ఒకరైన లెఫ్టినెంట్ గుర్జీత్ సింగ్ టీం మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ హిమ్సెల్ఫ్. లూటెనెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్లు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి. కెప్టెన్, రేక్స్ కి మనం అసలు డమ్మీ గన్ ఇచ్చి ఉండాల్సింది. ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం. బేస్, కెన్ యూ హియర్ మీ? బేస్, కెన్ యూ హియర్ మీ? రేడియో సిగ్నల్ కట్ అయింది.
కార్తీ 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 ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీ, చెప్పేది విను, నేను దగ్గరికి వస్తున్నా. సారీ కెప్టెన్. కార్తీ వాళ్ళ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. 2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటకు తీసాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్. కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందాన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్, జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. కెప్టెన్ విజయ్ కుమార్, కేర్ఫుల్గా ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని ఒఫీషియల్గా అక్సెప్ట్ చేసుకోవడానికి ముందు మీ స్టేట్మెంట్ని మార్చాలనుకుంటున్నారా? నో జనరల్. సెక్టర్ 42లో ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీంని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీంకి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తీ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీఈస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. కర్ణ, ఆ రోజు థెర్మల్ రేడార్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచావా? ఎస్ కెప్టెన్. సో ఆ డేటా చెక్ చేస్తే మనల్ని ఎవరు అటాక్ చేశారో తెలిసిపోతుంది. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్? కార్తిక్ ఒక్కడే, ఇంకెవరూ మూమెంట్లో లేరు. మనకి శత్రువు ఎవరో తెలియలేదు, అంతే. ప్రభుత్వ లాంఛనాలతో ఫ్యూనరల్కి అప్రూవల్ రాలేదు. కుటుంబానికి పెన్షన్ డబ్బులు వస్తాయా మరి? ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు పెన్షన్ని హోల్డ్లో పెట్టారు. కార్తీ వాళ్ళమ్మ తంజావూరు పక్కన ఒక చిన్న గ్రామంలో వాణ్ణి వాడి చెల్లెల్ని ఒంటరిగా ఉంటూ కష్టపడి చదివించిందని చెప్పాడు.
ప్రతి నెల వాడి కుటుంబానికి చెక్కు వెళ్ళిపోవాలి.